ఈ తెలుగు తమ్ముళ్ళ అధికారంలోకి వచ్చింది ప్రజల సంపదని పందికొక్కులా తినడానికి అనడానికి నిదర్శనమే ఇది. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ అని లేకుండా వీళ్ళ దోపిడీకి కాదేది అనర్హం. ఎంత దుర్మార్గంగా దోచుకుంటున్నారంటే ఆఖరికి రైతుల సొమ్ము కొనుగోలు కేంద్రాల దగ్గర పట్టాభిషేకం అని చెప్పి వార్త వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మంత్రి గారి వియంకుడికి మొత్తం కట్టబెట్టేటువంటి పరిస్థితి. పట్టాభి ఆగ్రోస్కి గత సంవత్సరంలో రవాణా చేసినటువంటి పట్టాభి ఆగ్రోస్కి ఎంతలా దుర్మార్గంగా వీళ్ళు దోచిపెడుతున్నారనడానికి నిదర్శనమే ఈ వార్త. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం 75 కేజీల బస్తా ఏ గ్రేడ్ అయితే 1791 రూపాయలు డబ్బులు చెల్లించి మరీ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరించి ప్రభుత్వమే కొనాలి. ఇక నార్మల్ రకం అయితే 1771 రూపాయలు కొనాలి. కానీ గత ఖరీఫ్లోను గత రబీలోను ఈ సీజన్లోను కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆఖరికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని ఆంబోత మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు నిస్సిగ్గుగా చెప్పినటువంటి పరిస్థితి. ఎంతలా అంటే 3,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి, వేలకు వేలు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి, కార్పొరేట్లకు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని పప్పు బెల్లాల్లో అప్పనంగా కట్టబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి, మనకు అన్నం పెట్టే రైతన్నకి సాయం చేయడానికి డబ్బులు లేవంట. ఎంత దుర్మార్గ ప్రభుత్వం చూడండి ఇది. కొనుగోలు కేంద్రాలు చేయడానికి డబ్బులు లేవు. ఆరుగాలం రైతన్న పండించి ప్రకృతి విపత్తుల్ని చీడ పీడల్ని ఎదుర్కొని రేయనక పగలనక కష్టం చేసే ధాన్యం పండిస్తే ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు మొత్తం ఎంటర్ అయిపోయి ఎంత దుర్మార్గం 1,100 నుంచి 1,300 రూపాయలకే రైతుల దగ్గర నుంచి కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొనకపోతే రైతులు ఎక్కడ ధాన్యాన్ని దాచుకోవాలో తెలియదు. ప్రభుత్వం ఏమో మా దగ్గర గోనె సంచులు లేవు, మా దగ్గర ఆగండి అని చెప్పే పరిస్థితి. ఆఖరికి కొంటున్నటువంటి ప్రభుత్వం బస్తాకు 100 రూపాయలు ప్రభుత్వం నేరుగా లంచం తీసుకుంటుందని ప్రభుత్వం రైతులు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. దీనివల్ల టన్నుకి 6,500 నుంచి 9,300 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. మరి ఎక్కడితో అయినా రైతుకు జరుగుతున్న మోసం ఆగిందంటే అక్కడ తాగట్లా. ఎంత దుర్మార్గం అంటే రైతు దగ్గర వీళ్ళు కొనుగోలు కేంద్రాలు వాళ్ళు బస్తాలు లేవు అవి లేవు అని చెప్పి కొనట్లేదు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు వాళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే, ఇక్కడ కొంటున్నటువంటి మధ్యలో దళారులు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత వీళ్ళు 1,700 రూపాయలకి కొనుగోలు కేంద్రాలకు అమ్మేస్తూ ఉన్నారు. అంటే మధ్యలో బస్తా మీద దాదాపుగా 500 నుంచి 600 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని రైతుల దగ్గర నుంచి దళారులు కొని దళారులు ప్రభుత్వానికి అమ్ముతున్నారు తప్పిస్తే ప్రభుత్వం నేరుగా దళారుల దగ్గర నుంచి కొనట్లేదు. ప్రభుత్వం నుంచి డబ్బులైతే దళారులకు వెళ్తున్నాయి తప్పిస్తే నిజంగా లబ్ధిదారులైనటువంటి రైతులకు వెళ్ళట్లేదంటే రైతులను అడ్డుపెట్టి వీళ్ళు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలు దోచుకునేందుకు, ప్రభుత్వ సొమ్మును దోచుకొని రైతన్నకు పోటు పొడిచేందుకు ఎంతటి స్కీమ్ వేశారనేది కూడా, ఎంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అనేది కూడా ప్రజలు గమనించాలి. థ్యాంక్ యూ.